సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రైతు సంఘం 3వ మహాసభలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, అలాగే సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, జి. జయరాజ్ తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులుగా, రమేష్ గౌడ్ కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారని, ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో తెలియజేశారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం చేయబోయే ఉద్యమాల ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగిందని, నూతనంగా ఎన్నికైన తెలంగాణ రైతు సంఘం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లాకు సాగుకు, త్రాగడానికి సింగూర్ జలాలను ఇవ్వాలని, లిఫ్ట్లను వెంటనే పూర్తి చేసి జిల్లాలోని చెరువులు, కుంటలను నింపాలని, స్వామినాథన్ సిఫార్సు అమలు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే వరకు ప్రభుత్వంతో పోరాడుతామని మహాసభలో తీర్మానం చేసుకున్నట్లు తెలంగాణ రైతు సంఘం సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షులు జి. జయరాజ్ అన్నారు. తెలంగాణ రైతు సంఘం సంగారెడ్డి జిల్లా 3వ మహాసభలు 2021 కొండాపూర్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ మహాసభల సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, భవిష్యత్తులో చేసే ఉద్యమం మీద చర్చించి ప్రణాళిక రూపొందించడం జరిగింది. దాంతోపాటు నూతన జిల్లా కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. నూతన జిల్లా అధ్యక్షులుగా గొల్లపల్లి జయరాజు, అట్లాగే జిల్లా ఉపాధ్యక్షులుగా కె. రాజయ్య, ఇంకో ఉపాధ్యక్షులుగా మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రమేష్ గౌడ్, ఎస్. శ్రీనివాసు, భూషణం, నరసింహారెడ్డి, సహాయ కార్యదర్శులుగా నరసింహారెడ్డి, జిల్లా కమిటీ సభ్యునిగా మాణిక్రెడ్డి, మల్లారెడ్డి, రామాంజనేయులు, శ్రీనివాసు, జైపాలు, మొత్తం 13 మందితోటి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ మహాసభలలో అనేక అంశాల మీద భవిష్యత్తులో ఈ జిల్లాలో ఉద్యమం రూపొందించడం కోసం కూడా పలు తీర్మానాలను కూడా ఆమోదించడం జరిగింది. తెలంగాణ రైతు సంఘం 3వ మహాసభలు నిన్న కొండాపూర్ మండల కేంద్రంలో విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు దాదాపు 110 మంది వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతినిధులందరూ కూడా హాజరయ్యి జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలన్నిటిని కూడా చర్చించడం జరిగింది. ఈ జిల్లాలో ప్రధానంగా సాగునీటి వనరులు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జిల్లాకు వినియోగం కావడం లేదు. కాబట్టి అత్యధికంగా మెట్ట పంటలు పండించుకునే పరిస్థితి ఉంది. సింగూరు డ్యాము, మంజీరా నది పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ కూడా ఈ నీళ్లు మొత్తం కూడా ఇతర జిల్లాలకే వాడకం కోసం తీసుకెళ్తున్నారు తప్ప ఈ జిల్లా అవసరాల కోసం తాగుకు కేటాయించిన పరిస్థితి మాత్రం లేదు. కాబట్టి జిల్లాలో ప్రధానంగా రైతాంగం మొత్తం కూడా వలసలు ఈరోజు నారాయణఖేడ్ కానీ, అందోలు కానీ ఇట్లాంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్, పటంచెరు లాంటి ప్రాంతాలకు వలస కూలీలుగా వెళ్ళి బతుకుదేరు కోసం ఉంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రైతులకు కావాల్సిన ప్రధానమైన సౌకర్యాలు ఏవైతున్నదో, భూములు ఉన్నాయి, విస్తారంగా భూములు ఉన్నప్పటికీ భూములు పంటలు పండించుకోవాలంటే ఆ పంటలకు నీళ్ళు ఉంటే పెట్టుబడి లేదు, పెట్టుబడి ఉంటే విత్తనాల సమస్య, ఆ తర్వాత ఎరువుల సమస్య, అన్నీ చేసి కష్టపడి పండిస్తే మార్కెట్కి వెళ్తే మార్కెట్లో ఈరోజు ధరలు సరిగా ఉండే పరిస్థితి మాత్రం లేదు. కాబట్టి కర్నూడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో రైతుకు కూడా అన్ని రకాల ఇబ్బందులు ఈరోజు ఈ సొసైటీలో ఉన్నాయి. కాబట్టి ఇన్ని రకాల ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయాలని రైతు సంఘం ఈపాటికే ఈ జిల్లాలో రైతాంగ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ జిల్లాలో ప్రధానంగా సింగూరు జలాలు సాగుకు ఇవ్వాలని చెప్పేసి గతంలో రైతు సంఘం ఆధ్వర్యంలో అనేక రకాల ఉద్యమాలు చేశాము. భవిష్యత్తులో కూడా ఈ సాగు నీటి కోసం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం కోసం ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగింది. ఈ జిల్లా ప్రజల హక్కు సింగూరు జలాలు మరి ఈ జిల్లాకు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. ఈ సింగూరు జలాల ద్వారా మొత్తం కూడా జిల్లాలో ఉన్న అన్ని చెరువులు, కుంటలన్నింటిని కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి మొత్తం కూడా నింపాలని చెప్పేసి మహాసభ తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానంకు అనుకూలంగానే రాబోయే కాలంలో పోరాటాలు కూడా చేయడం కోసం సిద్ధం కాబోతా ఉన్నాం. దీంతోపాటు ఈ జిల్లాలో ప్రధానంగా భూ సమస్య పెద్ద ఎత్తున వస్తూ ఉంది. ఈరోజు పేదలు, బలహీన వర్గాలు, ప్రధానంగా దళితులకు గతంలో బతుకుదెరువు కోసం ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా నీమ్స్ పేరుతోటి 13,500 ఎకరాలు ఈరోజు జిల్లాలో గుంజుకుంటా ఉంది. అదేవిధంగా రింగ్ రోడ్ పేరుతోటి దాదాపు 100,000 ఎకరాలు ఈరోజు రింగ్ రోడ్ పేరుతోటి పోతా ఉంది. లేదు ఈరోజు ఏ ఒక్క కొత్త స్కీమ్ తీసుకొచ్చినా, టీజీఐఐసి పేరుతోటి తీసుకొచ్చినా, ఏ స్కీమ్ తోటి వచ్చినా కూడా
దళితుల భూములనే ఈరోజు గుంజుకొని ఈరోజు పెత్తందారులకు, ధనవంతులకు, పెట్టుబడిదారులకు ఇస్తున్న పరిస్థితి ఉన్నది. మరి పేదలకు ఈరోజు సాగు చేసుకొని బతుకుదేరు కోసం ఇచ్చిన భూములను తిరిగి తీసుకోవడం ఇది సరైనది కాదు. ఒకవేళ భూములు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే భూమికి భూమి ఇవ్వాలని చెప్పేసి 2013 చట్టం చెప్తా ఉంది. కాబట్టి భూమికి భూమి ఇవ్వాలి, లేదంటే ఈరోజు మార్కెట్ రేటుకు అదనంగా 3 రెట్లు కట్టించాలని చెప్పేసి 2013 చట్టం చెప్తా ఉంది. కానీ ఈ చట్టాన్ని ఎక్కడ కూడా ఏ ఆర్డీఓ కానీ ఏ కలెక్టర్ కానీ పూర్తి స్థాయిలో అమలు చేయకుండానే బలవంతంగా ఈరోజు దౌర్జన్యంగా భూములు గుంజుకుంటా ఉన్నారు. ఎక్కడైతే ఈరోజు సంఘాలు బలంగా ఉండి మాలాంటి సంఘాలు బలంగా ఉన్న దగ్గర కొంత న్యాయం జరుగుతూ ఉంది, మిగతా చోట్ల మొత్తం కూడా గుంజుకుంటా ఉన్నారు. కాబట్టి బలవంత భూసేకరణ వెంటనే ఆపాలని చెప్పేసి సంఘము మహాసభ తీర్మానం చేయడం జరిగింది. ఆ విధంగా రైతులకు న్యాయం చేయడం కోసం భవిష్యత్తులో ఈ మహాసభ చేసిన తీర్మానంకు అనుకూలంగా రాబోయే కాలంలో పోరాటాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో పెద్ద ఎత్తున మన ఈ జిల్లాలో ఇప్పటికీ వరి కొనుగోలు కేంద్రాలు అనేక కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కనీస సౌకర్యాలు లేవు. వరి కొనుగోలు కేంద్రాలలో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఎండ పోసుకోవడానికి సరైన సౌకర్యాలు లేవు, సంచులు సరిగ్గా ఇవ్వరు, నీళ్లు ఉండవు, అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ వరి కొనుగోలు కేంద్రాలలో సమస్యలు ఏవైతున్నాయో వాటిని తక్షణమే పరిష్కారం చేయాలని, అట్లనే జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటిదాకా జొన్నల కొనుగోలు కేంద్రాలు, కందుల కొనుగోలు కేంద్రాలు, శనగల కొనుగోలు కేంద్రాలు ఇవి ఏర్పాటు చేయడం లేదు. మరి రైతులు పంటలు పండించాలి, అటువైపు మొగ్గు చూపాలి, తిండి పదార్థాలు ఉత్పత్తి చేయాలని అంటే దానికి గిట్టుబాటు ధర వచ్చినప్పుడే చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా జొన్నల కొనుగోలు కేంద్రాలు జిల్లాలో పెద్ద ఎత్తున 90,000 ఎకరాలలో ఈరోజు జొన్నలు వండుతున్నాయి, 70,000 ఎకరాల కందులు వండుతా ఉన్నాయి. ఈ 2 సెంటర్లను ఎందుకు వెంటనే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత కూడా, కొనుగోలు చేసిన తర్వాత కూడా వాళ్ళను వెంటనే డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ దాని గురించి అడగాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే వాటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, కొనాలి, వెంటనే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మహాసభ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా యూరియా యాప్ ఏదైతే ఉందో, యూరియా యాప్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి యూరియా యాప్ తీసుకురావడం వలన రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు పంటలు పండించుకోనా, యూరియా యాప్ వస్తానా, యూరియా ఎక్కడుందో తెలియక ఇబ్బందులు పడతా ఉన్నారు. చాలామంది పేద రైతులకు స్మార్ట్ ఫోన్ ఎట్లా వాడాలనో కూడా తెలియదు. కాబట్టి స్మార్ట్ ఫోన్లో యూరియా యాప్ను తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేయడం ఏదైతే ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయాలి. రైతాంగాన్ని మొత్తం గతంలో ఏ పద్ధతిలో అయితే సొసైటీల ద్వారా ఇచ్చారో అదే పద్ధతిలో యూరియా యాప్ను రద్దు చేసి యూరియాని ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘం డిమాండ్ చేయడం జరుగుతోంది. దాంతో పాటుగానే ఈరోజు ఈ జిల్లాలో దాదాపు 40,000 మంది కౌలు రైతులు ఉన్నారు. అత్యధికంగా పత్తి పంట పండిస్తారు, తర్వాత వరి పంట పండిస్తున్నారు. కౌలు రైతులకు నష్టపరిహారం లేదు, రుణాలు లేవు, గుర్తింపు కార్డు లేవు. అత్యధిక మంది కౌలు రైతులు మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, రుణాలు ఇవ్వాలి, వాళ్ళకు అవసరమైన సబ్సిడీలు ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలి, విత్తనాలు ఇవ్వాలని చెప్పేసి మహాసభ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగానే జిల్లాలో పెద్ద ఎత్తున ఈరోజు కాలుష్యం, ఈరోజు పటంచేరు నుంచి మొదలు పెడితే నక్కవాగు నుంచి మంజీరా వరకు మొత్తం కూడా మన పుష్కలమైన మంచినీటి మొత్తం కూడా ఈరోజు పరిశ్రమల యొక్క వ్యర్థ జలాలతోటి కాలుష్యమయమైపోతూ ఉంది. పంటలు నష్టపోతున్నాయి, జీవరాశులు చచ్చిపోతూ ఉన్నాయి. మొన్న ఇటీవల కాలంలో మంజీరాలో దాదాపు 10 టన్నుల చేపలు చచ్చిపోయినాయి, జీవరాశులు చచ్చిపోతూ ఉన్నాయి. మరి ఇట్లాంటి కాలుష్యాన్ని అరికట్టడంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, ప్రజల మీద కూడా పెద్ద ఎత్తున భారం పడబోతూ ఉంది. కాబట్టి అనారోగ్యాల బారిన పడతా ఉన్నారు. కాబట్టి కాలుష్య నివారణ కోసం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ దీని మీద కూడా ఒక ఉద్యమం చేయాలని చెప్పేసి రైతు సంఘంగా తీర్మానం చేయడం జరిగింది. కాలుష్య నివారణ కోసం అంటే నక్కవాగును, మంజీరాను వెంటనే శుద్ధి చేయాలి. మూసీని ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం శుద్ధి చేస్తానని చెప్పేసి అంటుందో, మంజీరాను, నక్కవాగును కూడా శుద్ధి చేసి ఈ జిల్లా ప్రజానికాన్ని ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘంగా తీర్మానం చేయడం జరుగుతోంది. ఇక దీంతో పాటు ఇటీవల కాలంలో అకాల వర్షాల వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయారు. వరి కానీ, మొక్కజొన్న కానీ, ఉల్లి కానీ, కూరగాయ పంటలు, తర్వాత మామిడి, ఇట్లాంటి పంటలు తీవ్రంగా నష్టపోయినాయి. పంటలకు నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 40,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మహాసభ డిమాండ్ చేయడం జరిగింది. ఈ అన్నిటికంటే కీలకమైంది స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని చెప్పేసి మహాసభ తీర్మానం చేసింది. స్వామినాథన్ కమిషన్ ఏం సిఫార్సు చేసిందనంటే, పెట్టుబడికి అదనంగా 50% కలిపి
పంటల రేటు నిర్ణయించాలని చెప్పేసి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది. మరి ఆ సిఫార్సులను ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. మరి అది అమలు చేయకపోవడం వల్ల అనేక మంది రైతులకు ఈరోజు పంటలకు గిట్టుబాటు ధరలు రాక ఈరోజు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి పెట్టుబడికి అదనంగా 50% కలిపి రేట్లు నిర్ణయించి ఇవ్వాలి. అట్లనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు ఏవైతున్నాయో తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మహాసభ డిమాండ్ చేయడం జరిగింది. ఒకటి విత్తన బిల్లు, 2 విద్యుత్ సవరణ చట్టం. కొత్త చట్టం ఏదైతే తీసుకొస్తారో ఈ చట్టం వలన స్మార్ట్ మీటర్లు రాబోతా ఉన్నాయి. ఇప్పుడు సెల్ ఫోన్లు ఎట్లయితే రీఛార్జ్ సిస్టమ్ వస్తూ ఉందో విద్యుత్ మీటర్లను కూడా ఆ విధంగా రీఛార్జ్ చేసే సిస్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది. దీనివల్ల రైతుల మీద, ప్రజానికం మీద, ఎస్సీ ఎస్టీల మీద, పేద ప్రజల మీద పెద్ద ఎత్తున భారం పడబోతా ఉంది. ఇట్లాంటి భారాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో రైతాంగాన్ని, పేద ప్రజలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం కోసం రైతు సంఘం మహాసభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాలకు అనుగుణంగా రాబోయే కాలంలో మొత్తం కూడా జిల్లాలోని రైతాంగాన్ని చైతన్యపరిచి వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడం కోసం, రైతాంగాన్ని సిద్ధం చేయడం కోసం ఈ మహాసభలో ఏదైతే తీర్మానాలు చేశారో ఈ తీర్మానాల అమలు కోసం రాబోయే కాలంలో కొత్తగా ఎన్నికైన కమిటీ ఎవరైతే ఉన్నారో ఈ కమిటీ మొత్తం కూడా ఆ విధంగా బలమైన పోరాటాలు జిల్లాలో నిర్వహించి రైతులు, కూలీలు, పేద ప్రజల యొక్క హక్కులు సాధించడం కోసం బలమైన పోరాటాలు రాబోయే కాలంలో నిర్వహిస్తామని, ప్రధానంగా భూసేకరణ చట్టం ఏదైతే 2013 సేకరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని, బలవంత భూసేకరణను అడ్డుకునేటట్లుగా రైతాంగానికి అండగా నిలబడి ఆ విధంగా సంఘం అండగా ఉందని చెప్పి సూచించే పద్ధతిలో రాబోయే కాలంలో బలమైన పోరాటాలు చేయడం కోసం వేదిక కాబోతా ఉంది. కాబట్టి దీనికి జిల్లా రైతాంగం మొత్తం కూడా సహకరించి జరిగే పోరాటాలన్నింటినీ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి రైతు సంఘం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. జిల్లా రైతాంగానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, విజయవంతం చేయాలని మరోసారి కోరుతూ, అదేవిధంగా ఈ 2 రోజుల పాటు జిల్లా రైతు సంఘం మహాసభలు విజయవంతం చేసిన జిల్లా ప్రజానికానికి, అధికారులకు, అనధికారులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం.